ఏ అక్కల బాటలోనే ఇది కూడా మా ఇంటి కోడలుగా వచ్చేద్దామనా? మీరెంత మిస్తా ఎంత? ఏదో ఒక కారణంతో మొత్తానికి మా బావగారింట్లో అడుగు పెట్టేస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా మీ ఇష్టానికి మీరు మాట్లాడేస్తున్నారు. అసలు అక్షంతలు ఎందుకు పడ్డాయి? నా చెల్లెలు ఎందుకు వరుణ్ మీద పడింది? ఎందుకా? కావాలనే పడింది. నీ చెల్లెలి మెంటాలిటీ నేను మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. మీ ఇద్దరూ ఎలాగో ప్లాన్ చేసి మా మావయ్య గారింటికి చేరారు. తను కూడా అదే రూట్ ఫాలో అవుతోంది. వరుణ్ణి లైన్లో పెట్టాలని చూస్తుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? దాన్ని బెదిరిస్తారేంటి? కళ్ళ ముందు కనిపిస్తుంటే పట్ట పగలని కూడా లేకుండా వాడి మీద పడి ముద్దు కూడా పెట్టింది. ఏంటి ముద్దు పెట్టిందా? వర్ష అక్క, వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు. నేనేదో అనుకోకుండా కాలు జారి పడ్డాను. దానికే వీళ్ళు లేనిపోని కథలు అల్లుతున్నారు. ఏం జారిపడ్డావు? నడిచేటప్పుడు చూసుకునే పనిలే? ఇదేమన్నా పెద్దిల్లా? జానడంత ఇంట్లో కూడా చేతకాక వయ్యారంగా నడుస్తుండావా? అసలు మీరు పండక్కి పిలిచినారా, లేకపోతే దీన్ని కూడా మా ఇంటికి కోడలిగా పంపిద్దామని పిలిచుండారా? చూడండమ్మా, శుభమా అంటూ మహాశివరాత్రి పండుగ రోజు నా అల్లుళ్ళని నా బిడ్డల్ని పిలుచుకోవాలి అనుకున్నాను. మీ కుటుంబం అంతా కలిసి మా ఇంటికి రావాలనుకున్నానమ్మా. అంతే తప్ప ఇలాంటి చిల్లర బుద్ధులు మాకు లేవమ్మా. అత్త, దీనిలో తన తప్పేం లేదు. నేనేదో ఫోన్ చూసుకుంటూ ఉంటే తన కాల్ జారినట్టుంది, నా మీద పడింది. దానికి ఎందుకు ఇంత పెద్ద న్యూసెన్స్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంతే, ఇలాగే మీరందరూ వీళ్ళని వెనకేసుకురండి. 4 రోజుల తర్వాత ఆ పిల్ల కూడా వచ్చి నీ భార్యగా ఆ ఇంట్లో చేరుతాయి. ఇప్పుడు తనేం చేసిందని మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు? ఇంకేం చేయాలి బావా? ఈ రోజు మీద పడింది, రేపు వరుణ్ణి పెళ్లి చేసుకుని ఏకంగా ఇంట్లోకి అడుగు పెట్టేస్తుంది. అలాంటి ఉద్దేశం నాకు లేదు. నేను చదువుకుంటున్నాను. నా చదువు పూర్తయ్యే వరకు నాకు అలాంటి ఆలోచన పొరపాటున కూడా రాదు. మా అన్నయ్య కష్టపడినట్టు మా అక్కయ్యలు కష్టపడుతున్నట్లు కష్టపడాలని నాకు లేదు. నేనైనా బాగా చదువుకొని నా కుటుంబానికి తోడుగా ఉండాలనుకుంటున్నాను. అసలు ప్రేమలు గీమలు అనేవి నా జీవితంలో ఉండవు. అవునవునమ్మా, ఇలాంటి మాటలు చాలా చెప్పింది మీ చిన్నక్క కూడా. కానీ చివరికి ఏమైంది? ఆడకి ఈడకి తిప్పి మా చిరుని బుట్టలో వేసుకుని మా గూటికే చేరింది కదా. నోరు మూయండి.